శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. మీరు లలితా త్రిశతి అంటే ఆలోచించుకోవాల్సింది పంచదశి మంత్రం వేరు, లలితా త్రిశతి వేరు అని అనుకోవాకండి. అలా అని పంచదశి మంత్రం మాత్రమే పరబ్రహ్మ అని కూడా అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే మీకు కొన్ని తెలియజేసే వాటిని మీరు ఆలోచించాలి. శబ్దాలు ఏమొస్తున్నాయి, అర్థాలు అనేది చూడాలి. లలిత అనేది పక్కన పెట్టి, లలిత అంటే భూమా విద్య అని చెప్పేసాను మీకు ఆల్రెడీ. దానికి సంబంధించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. వివరణ నిన్ననే అయిపోయింది. 3 + శతి. అర్థమైందండి? 3 అంటే 3 వేదముల సారం. అర్థమైందండి? లలితా త్రిశతి అంటే 3 వేదముల సారమే అర్థం. సరే, ఈ నామరూప దేవతని ఇంద్రియాల పరంగా టెంపరీగా సుఖములిచ్చు దేవతగా, ఈనాటి నామరూప దేవత పేరేంటి? లక్ష్మీ వాణి. స్పేస్ ఇచ్చి లక్ష్మీ వాణిని సేవిత. అర్థమైంది? కలిపి చెప్తే లక్ష్మీవాణి నిషేవిత అని వస్తుంది. విడదీస్తే ఒక రకం కలుపుతారు. ఏది రెండిటికి వివరణ ఏంటంటే, లక్ష్మీవాణి అనబడే 2 రూపములు కలిగిన అవిద్య అజ్ఞానముతో మాకు ఏవో వస్తాయి, ఇస్తాయి, తెస్తాయి అని అపోహలతో శృతి విరుద్ధముగా ఈ దేవతను ఉపాసిస్తున్న మీకు నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళిద్దరూ పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం దాకా దేహి 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 అని అడుక్కుంటున్నారు. అర్థమైంది? ఎవరిని? శృతి దేవతని. ఎవరండి శృతి? నువ్వే. నిన్నే వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి ఏం అడుగుతావు? శృతి ప్రామాణికంగా నువ్వు భూమా విద్య పరంగా చూసుకుంటే నువ్వే పరబ్రహ్మమే కదా. నువ్వు వీళ్ళు ఎవరిని అడుగుతున్నావు? ఆలోచించండి. ప్రవచనాల మాటలు వింటే మీకు అర్థం కాదు ఆధ్యాత్మికం. శృతులలోకి వెళ్ళండి. ఏమైందండి? శృతుల్లోకి వెళ్ళండి. లక్ష్మి ఇప్పుడు రాజరాజేశ్వరి బొమ్మకు అటు ఇటు లక్ష్మీదేవి సరస్వతి సనకారులు ఇసురుతూ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు దేనికోసం సేవ చేస్తున్నారు? వీళ్ళకేం పని? ఒకటి సేవ చేస్తున్నాడంటే ఏదో ఒకటి ఉంటేనే ఇక స్వలాభం ఉండాలిగా. వీళ్ళకేం పని? ఆలోచించండి. అంటే ఏంటి? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? భూమా విద్య జ్ఞానం వీళ్ళు కోరుకుంటున్నారు. మీరేం కోరుకుంటున్నారో? మీరు అపోహతో, అజ్ఞానం, అవిద్యతో, అంధపరంపర ఆధ్యాత్మికం వలన లక్ష్మీదేవి అంటే డబ్బులు ఇస్తుందని, సరస్వతి అంటే చదువు ఇస్తుందని, ఆ కవుల గురించి కొంతమంది ఫలానా కవి రాశాడు, కవాలన ప్రవచనకారుడు చెప్పి అపోహలతో ఉంటున్నారు. అర్థమైందండి? వీళ్ళకి అవి ఉంటే వీళ్ళు చేసుకోవచ్చు కదా. అర్థమైందా? వాళ్ళకే ఆ జ్ఞానం ఉంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఇంకో మనిషిని సర్వెంట్గా చేస్తున్నారు? సర్వీస్ ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి. సరే, ఇప్పుడు సరే 2 సుఖాలు ఇస్తాయి అన్నమాట. ఆ 2 ఏమి ఇస్తాయి అంటే, లక్ష్మి అంటే సరస్వతి, వీరిద్దరు నిరంతరం భూమా విద్య కోసం మహావ్యాహృతులతో కూడిన, మహాశక్తి ప్రణవములతో కూడిన భూమాని సేవిస్తుంటాయి. ఎవరో? లక్ష్మీ వాణి సరస్వతులు. అర్థమండి? ఇద్దరేలేండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అవిద్య అజ్ఞానులు, శృతుల క్రియాజ్ఞానం లేని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని పూజించండి అని చెప్పేవాళ్ళు ఎవరు? శృతుల క్రియాజ్ఞానం ఉండదు వాళ్ళకి. ఇంకా భారతదేశంలో శృతుల క్రియాజ్ఞానం బ్రాహ్మణ కమ్యూనిటీ కంటే మార్వాడి కమ్యూనిటీలో ఎక్కువ శాతం కొన్ని తెగల్లో ఉంది. అదేంటండి అట్లా అంటారు? వేదాలు వీళ్ళే కదా చదివేది, వీళ్ళే కదా. వేదం చదివినందుకు ఉపయోగం ఉంది. స్వ అనుభవం, శృతుల జ్ఞానం. మార్వాడిలో ఒక తెగ ఉందండి, మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోండి. ప్రపంచ సుందరి లాంటి అందగత్తెలు. ప్రపంచ సుందరి అంటే ఏంటి? పొట్టకుడి కోసం సినిమాల్లోకి వచ్చి కోట్ల డబ్బు సంపాదించవచ్చు. కానీ వాళ్ళ కమ్యూనిటీలో ఆ అమ్మాయి ఆస్తులు మొత్తం ట్రస్టులకి ఇచ్చి పేదలకి, సాధలకి సన్యాసం తీసుకుంటారు. ప్రపంచ సుందరులు. అర్థమైందండి? ఆ కమ్యూనిటీలో మీలాగా నాలాగా కొన్ని హెయిర్ రిమూవ్లు, కటింగులు అవి చేయరండి వాళ్ళు. ఆ సన్యాసంలోకి వచ్చిన ఎలా చేస్తారు తెలుసండి? పిడకలు కాల్చిన బూడిద నెత్తి నిండా పెట్టుకుని నాన్ననిచ్చి పీకుతారు వెంట్రుకలని. రక్తం వచ్చేస్తుంటుంది.
వాళ్ళు శృతులు చెప్పిన మానసిక బలం పెంచుకుంటారు. శరీరాన్ని భౌతిక ఇంద్రియాలని మలమూత్రములు రక్త మాంసములమైన బెజ్జములుగా వాళ్ళు భావిస్తారు. ఎవరో మార్వాడీల్లో ఒక తెగ. అర్థమైందండి? ప్రపంచ సుందరి లాంటి అమ్మాయిలు, మామూలు అమ్మాయిలు కాదండి, పాలు పనికిరావు వాళ్ళ దెబ్బకి, అంత వైట్గా ఉంటారు. కానీ వాళ్ళు కటిక నేల మీద పడుకుంటారు. ప్యూర్ కాటన్ గుడ్డలు వాడు, రంగురంగుల వస్త్రాలు. మీకు చెప్తున్నాను కదా, కెమికల్స్ అని వాళ్ళు వాడరు అవన్నీ. అర్థమైందండి? తర్వాత వాళ్ళు ఇంకొక తెగోళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎక్కడికైనా నడిచి వెళ్తారు. మనం ఈ మూల మీదకి వెళ్ళాలంటే ఆటో ఎక్కుతాం, కారు ఎక్కుతాం, వెహికల్స్ వెళ్తాం, నడిచి వేల కిలోమీటర్లు. పోనీ ఏం చేస్తారండి? శృతులు చెప్పిన జ్ఞానం వాళ్ళ మత ప్రవక్త రూపేణ పాపులేషన్ చేస్తుంటారు. కనీసం వాళ్ళు నడిచేటప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే చెప్పులు కూడా వేసుకోరండి. అర్థమైంది? ఎంత దారుణం అంటే వాళ్ళని చూసి శ్రీ విద్యాోపాసన నేను చాలా వరకు క్లిక్ అయ్యాను. మామూలు విషయం కాదు. మూతికి వాళ్ళు గుడ్డ కట్టుకుంటారు. నీళ్లు తాగేటప్పుడు అన్నం తినేటప్పుడు గుడ్డ తీస్తారు, మిగతా అప్పుడు తీరు. నేను అడిగితే బయట నుంచి సూక్ష్మ జీవులు ముక్కుల్లో పోయి చచ్చిపోతాయండి, మాట్లాడేటప్పుడు నోట్లో పోయి చచ్చిపోతాయి, అందుకని ఎప్పుడు మేము జాగ్రత్త పడతాము, వాడిని చంపకూడదు అంటారు. అలాంటి సబ్జెక్టు బ్రాహ్మణుల్లో ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఇంకా ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థ వలన చాలామంది గణపాటీలు, జటాపాటీలు, అవధూతలు, బాబాలు ఈ కమ్యూనిటీలో పిల్లలను చదివించి విదేశ వలసవాద మతము, వలసవాద విద్యను వ్యాప్తి చేస్తున్నారు. అర్థమైందండి? సినిమా యాక్టర్ జీవా అని ఉన్నాడు, స్టేట్మెంట్ వీడియోలు చూసుకోండి. వాళ్ళు గుంటూరులో వాళ్ళ ఇంటి పక్కన బ్రాహ్మణులు, వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఆయన చెప్తాడు క్లియర్గా, మా ఇంట్లో హిందూ సంబంధించిన మేము పాటిస్తూనే ఉంటామని చెబుతాడు. అర్థమైందంటే వీళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడు ఆ పిల్లల్ని, ఆ పుట్టిన పిల్లల్ని ఇళ్ళకి వస్తే వీళ్ళు చూస్తారా? చూడరా మనలో మాట. మరి వీళ్ళు బయటకు వచ్చి బిల్డప్లు ఇస్తే అట్ట కుదిరిద్ది, మేము అది ఇది మేము సనాతన అంటే. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి? కుల వ్యవస్థ కాదు, శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆలోచించాలి. అర్థమైందండి? ఇక్కడ నేను చెప్పేది విమర్శగా తీసుకోవద్దు. శృతుల జ్ఞానం. గుళ్ళకి వెళ్ళండి, గోపురాలకు వెళ్ళండి, పూజలు చేయండి, శాంతులు చేయండి, శృతులు చెప్పవు. శృతి విరుద్ధము, ఏ ఉపనిషత్తులో ఉండదు. శ్రీ విద్యలోకి రండి అని చెప్పేది ఎందుకు అనుకుంటున్నారు? నేను అంతు తెలియని విషయాలు మీకు అవగతం అవుతాయి. అది అంధ పరంపర ఆధ్యాత్మికం. భారతదేశంలో క్రైస్తవం వ్యాప్తికి ఎవరు కారణం? గుండెల మీద చేసుకొని అడగండి, నెట్లోకి వెళ్ళి చెక్ చేయండి. కేరళ బ్రాహ్మణులు. అర్థమైందా? ఆ విధంగా వాళ్ళని ఎవ్వరిని విమర్శించవలసిన అవసరం లేని పొట్ట కూటి కోసం మనుషులు. ఏం మనుషులండి వీళ్ళు? వాళ్ళకి అఖండమైన భారతదేశంలో ఒక వెలిగిన వేద ఉపనిషత్తుల్ని సామాన్య ప్రజలకి తెలియకుండా చేశారు. అర్థమైందండి? అందువలన శంకరాచార్యుల వారు లాంటి వాళ్ళు వీళ్ళ దెబ్బకి వీళ్ళ తలకాయని తట్టుకోలేక శృతులు ఉపనిషత్తులను ఆయన ఉపనిషత్తులను ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆయన పేరుతో రాసిన గ్రంథాల్లో విగ్రహారాధన ఉంటుంది. ఆయన ఎప్పుడు చెప్పడు, ఆయన నువ్వే పరబ్రహ్మ అని చెబుతాడు. ఆలోచించండి. మీకు అనుమానాలుంటే టీటీడీ వాళ్ళ ఋషుల చరిత్ర చూసుకోండి. తర్వాత శివానందమూర్తి అని ఒక మంచి సబ్జెక్ట్ కలిగిన ఆయన ఋషుల గురించి రాశాడు, అందులో కూడా చూసుకోండి. ఈ యొక్క నామరూప దేవతకు సంబంధించిన జ్ఞానం వస్తే ఏమవుతుందని చూడండి. మీకు అసలు అద్భుతమైంది చెప్తాను అన్నమాట. ఇది భూమా విద్య జ్ఞానం వచ్చినా కూడా ఇదే ఫీలింగ్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి ఏంటంటే, మహాప్రాచీన కాలంలో బక్కదాల్ బియా, అర్థమైందండి, బక్కదాల్ బియా అనబడే ఒక మహా ఋషి ఉంటాడు. క్లుప్తంగా చెబుతున్నా, ఇతను చిరంజీవి. మీ ఎవరికి తెలియకపోవచ్చు, ఋషులు చరిత్ర శివుడి కంటే టాప్ అండి ఇతను. శివుడు ఏముందండి, శివుడి కంటే టాప్. అర్థమైంది? మీరు ఋషుల చరిత్రకి వెళ్తే తెలుస్తాయి ఇవన్నీ మీకు. ఇవి మీకు చెప్పరు ప్రవచనకారులు, చెవితి గుళ్ళగబోరు, వాళ్ళకి డబ్బులు రావని చెప్పరు. మీరు నమ్మవాకండి, శృతుల్లోకి వెళ్ళండి, టీటీడీ వాళ్ళ ఋషుల చరిత్రలోకి వెళ్ళండి, మీకు ఇవన్నీ బయటపడతాయి. ఇతను భూమా మంత్రంలో మహా టాప్, మామూలు టాప్ కాదు. జ్ఞానంలో అపారమైన జ్ఞానం అన్నమాట. ఈ ఋషి, ఇతని హిస్టరీ చాలా చాలా ఉంటుంది, క్లుప్తంగా చెబుతున్నా.
ఇతను లక్ష్మీవాణి నిషేవిత ఎవరినైతే వీళ్ళిద్దరు సేవిస్తున్నారో ఆ దేవత ఇతనే. ఎవరు? ఈ ఋషి ఆ పరబ్రహ్మంతో సమానం. ఇతను నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. సరే, ఇతడు జర మరణ భయ శోకములంటే తెలియనివాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, శ్రీ విద్యోపాసకులు జరా మరణ భయ శోకాలు తెలియవండి. అజ్ఞానులు, అవిద్యాపరులు, అంధ పరంపర ఆధ్యాత్మిక పరులకే జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించటం కలుగుతాయి. వీళ్ళకు ఉండవు శ్రీ శృతి ప్రామాణిక శ్రీ విద్యోపాసకులకి ఇవి ఉండవు. సరే అండి, ఈ అసలు సిసలైనటువంటి ఈ చిరంజీవి, ఇతను వాస్తవం చిరంజీవి అండి. 100 మంది మార్కండేయులను దర్శించాడు ఇతను అనేక యుగాలు. ఇతను హిస్టరీలో చూసుకోండి, శృతి ప్రామాణికం. పైగా ఈ మహర్షి ఏంటంటే ఒక మన ఇప్పుడు వేదం చదువుకున్న కొంతమందిని పారాయణం చేసే వాళ్ళని ఋత్విజులు అంటారు వాళ్ళని. సరే, వీళ్ళు ఒకరోజు ఈ ఋషి ఒక చోటకి ఒక మంత్ర సాధన నిమిత్తమో ఆత్మజ్ఞాన నిమిత్తమో బయలుదేరి అరణ్యంలో వెళ్తుంటాడు. కొండ గుహలు ఇప్పుడు శంకరాచార్యుల వారు గుళ్ళు కట్టలేదు, మఠాలు కట్టాడు. ఆయన పేరు మీద శ్రీచక్రం వేసామండి. అవన్నీ పొట్ట కూటి మాటలు, అర్థమైందండి. ఆయన చేసింది మఠాలు కట్టాడు. మఠాలు అంటే ఏంటి? అనుష్ఠానం చేసుకోవడానికి, వాడి పరబ్రహ్మని తెలుసుకోవడానికి ఆయన పెట్టాడు. ఆయన పేరుతో పెట్టేవన్నీ కూడా 99% ఫ్రాడ్. ఆయన ఫిజికల్ ఆధ్యాత్మికాన్ని ఎంకరేజ్ చేసేవాడైతే వేదాలు చెప్పేవాడు. ఆయన ఏం చెప్పాడు? ఉపనిషత్తులు అంటే ఏంటి? జ్ఞానకాండలు. ప్రజలకు జ్ఞానకాండలే కావాలి, కర్మకాండలు కాదు. కర్మకాండలు ఎందుకండి? ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి లేని రాహుకేతువుల్ని, లేకపోతే ఆ గోడలు పగల కొట్టండి, ఈ గోడలు పగల కొట్టండి అని ప్రజల రక్త మాంసం జుర్రని తాగే సిద్ధాంతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు శృతి విరుద్ధముగా. ఏ శృతిలో అయినా చెప్పమనండి వాస్తు గురించి. శృతి ప్రామాణిక వాస్తు చెప్పేవాడు రమ్మనండి. భారతదేశం ఒక్కడు ఉండడు. ఖగోళ శాస్త్రం ఇచ్చే జాతకం చెప్పమనండి, ఒక్కడు ఉండడు. వీళ్ళందరూ చేసే పనులు ఏంటండి? వలసవాద మతాలలోకి వెళ్ళి ఎంతమంది ఉన్నారండి. అబ్బబ్బబ్బ శిశిశా గొబ్బెందుకు లేని మళ్ళీ తలకాయ నింపు మనకి. ఈ ఋషి ఒకసారి ఏం చేస్తాడంటే తపస్సు చేసుకోవడానికి ఆల్రెడీ ఇతను ఆత్మజ్ఞానే, కానీ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కోసం అడు వెళ్తుంటే ఒక తెల్లటి కుక్క, చిన్న చిన్న కుక్క పిల్లలు ఒకదాని తోక ఒకటి పట్టుకొని మండలాకారంగా తిరుగుతూ మొరుగుతూ ఉంటాయి. అర్థమైందండి? కుక్క పిల్లలు, పెద్ద కుక్క ఒక రౌండ్గా నోటితో తోకలు పట్టుకొని తిరుగుతూ ఉంటాయి. ఇతను చూస్తాడు. అది చూసి ఒక చోట అవి తిరిగి ఒక చోట కూర్చుంటాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఈ భూమా మంత్రజ్ఞాని ఎవరో బకదాల్బ్య మహర్షి ఇతని పేరు. ఇతను అమ్మటే ఇతనికి జ్ఞాపకం వస్తుంది, అబ్బా ఇది బహిష్పవమాన మంత్ర సూక్తం, ఇలా చెయ్యాలి. చాలామంది వేదం చదివిన వాళ్ళు చెప్పుకుంటుంటారు కదండి. మీరు ఏమైనా అడగాలంటే అప్పుడు సర్టిఫికెట్ ఏది మీదని అడగండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మేము వేదం చదువుకున్నామండి, మేము పూజ చేస్తామంటే మీరు ఈ వేదం చదివిన సర్టిఫికెట్ ఏదని అడగండి. సగం మంది తెల్లమొహాలు పెట్టుకుంటారు. అంటే ఫెయిల్యూర్ ఈ మధ్యలో వచ్చేసిన వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు. అంతవరకు చాలా తప్పు అన్నమాట. వేదం పూర్తి చేసి సర్టిఫికెట్ లేకుండా వేదం చదివానని చెప్పడం అవిద్య, అజ్ఞానం. తప్పు, చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. చాలామంది ఉన్నారు. చాలామంది చూశాను కూడా నేను. పరమేశ్వర జ్ఞానం అది రాకుండా వచ్చిందని చెప్పొచ్చా? తప్పు కదా. ఇప్పుడు ఫిజికల్గా ఆ జ్ఞానం ప్రజలకు తెలియదనేగా నువ్వు ఇలా మోసాలు చేయటం తప్పు కదా. ఎంత పాపం అది. మీ కుటుంబంలో ఎవరైనా సుఖంగా ఉంటారా? వేదం చదువుకొని వేదం సర్టిఫికెట్ తీసుకోవాలిగా. చదివానా అట్లా చెబుతావు నువ్వు ఈ విధంగా ప్రజలకు. అందుకే నేనేం చెబుతున్నాను, మీరు శ్రీ విద్యలోకి వెళ్ళండి, శృతి ప్రామాణికి వెళ్ళండి, నెట్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి అని మీకు నేను చెబుతాను. ఈ సోదాంతం ఎందుకులే అని. సరే, ఇతను ఆ కుక్కలో ఆ విధంగా చేసేది చూసి ఆహా ఇట్లా చెయ్యాలా అని అప్పుడు ఆ మంత్ర సూక్తం చదువుతూ తిరిగే ఋత్విజులు, అంటే వీళ్ళు వేదాలు పిల్లలకు నేర్పిస్తారు చూడండి, మామూలు గోడల్లో ఉండే వాళ్ళు కాదు.
మేము సైకిళ్ళ మీద మోటార్ సైకిళ్ళ మీద పురోహితులు చేస్తాం, ఇంటికి వచ్చి పూజలు చేసి బెల్లం పెట్టండి, కొబ్బరి చెప్పు పెట్టండి, నూనె. ఈ పురోహితులు కాదు, శృతి విరుద్ధం వీళ్ళు చేసేవి. వేదం పిల్లలకు నేర్పిస్తారే వాళ్ళని వేద అధ్యాపకులు అంట, వాళ్ళని వృత్తి విద్యులు అంటారు అన్నమాట. మామూలు వాళ్ళు చాలా బయటికి రారండి వాళ్ళు, వీళ్ళందరూ షో. సరే, ఈ బహిష్పావమాన మంత్ర సూక్తం అన్నటువంటిది చదువుతూ తిరిగే వృత్తివిజులు వలె అవి తిరుగుతూ ఉండటాన్ని కనిపెట్టి కుక్క పిల్లలు తోగలు పట్టుకొని మండలాకారంగా అరుస్తూ తిరుగుతుండేసరికి వెంటనే ఇతను ఏమంటాడు, ఎవరితను భూమామంతర సిద్ధి పొందాడని చెప్పా ఫస్ట్లోనే. మామూలు విషయం కాదు. వాడు చూశారంటే వాడికి ప్రతిదీ పరమాత్మ స్వరూపం కనపడుతుంది. ప్రకృతిలో ప్రాణులు, జడాలు, అజడాలన్నీ కూడా. వెంటనే అతను ఏమంటాడు, ఈ మంత్రసూత్రం చదువు శునకములు చూపించిన విధముగా మండలాకారంగా తిరగాలని గ్రహించాడు. అర్థమైందండి? వేదాలు వేదం చదవటంలో ఉన్న తంత్రాలు ఇవన్నీ పరమాత్మ ప్రకృతి పంచభూతముల ద్వారానే తెలియచేస్తాడు. ఇప్పుడు వీళ్ళు వేదం నేర్చుకున్నామో చదువుతారు పాఠం, ఉపయోగం. ఇలా చెయ్యాలని చెప్పింది ఎవరు? పరమాత్మ చూపించాడు. ఏమని చూపించాడు? ఏంది, ఫలానా మంత్ర సూక్తం ఇలా చెయ్యాలి మీరు. అప్పుడు దేవతల గుంపు, దేవత కాదు, దేవతల గుంపులు ఈ విధంగా రౌండ్గా వచ్చి రౌండ్ లైట్లు పెట్టారనుకోండి, రౌండ్ లైట్లు పైకి వెళ్ళి పెడితే అట్టుంటుంది ఫిజికల్గా. అలాంటి పవర్ఫుల్ దేవతల గుంపు అన్నమాట. బహిష్పవమాన మంత్ర సూక్తం చదివితే ఆ గుంపు వస్తుంది. కుక్కల ద్వారా పరమాత్మ మానవలోకానికి తెలియచేశాడు అని ఈ ఋషి కనిపెట్టాడు. అర్థమైందండి? శ్రీటిడి ఋషుల చరిత్రలో కానీ ఆ శివానందమూర్తి చరిత్ర ఋషులు ఆయన దాంట్లో కూడా ఉంటాయి, ఇవి చూసుకోండి. నేను మీకు చెప్పింది ఆవగింజంతా ఆ గ్రంథములలో మహాగ్రంథములాగా ఉంటుంది, చూసుకోండి. సరే, ఆ సూత్రము, ఆ ఉపదేశం ఈ కుక్కల వలన ఈ మహారుషికి కలిగింది. ఈ జ్ఞానం వలన ఇంకా అతను అది చేసి ఇంకా ఖ్యాతి తెచ్చుకొని ఇంకా దేవతలను గురించి చాలా సులువుగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకని? నువ్వు పరమాత్మవి కదా, నీ దగ్గరికి కూడా రావాలి కదా, పొద్దున్నే లేస్తే ఊపుకుంటూ. అర్థమైందండి? మీరు ఒకసారి కూర్చొని శివుడు పద్మ ఇట్లా కూర్చొని తపస్సు చేస్తుంటే చూశారు కదా బాణిలో. ఎవరి కోసం చేస్తాడు ఆయన తపస్సు? నువ్వు దేవుడివేనండి. విష్ణువు, శివుడు, ఆంజనేయ స్వామి, ఎవరో ఒకరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకోండి. మీకేం పని? తపస్సు చేసిన పని ఎవరి కోసం చేస్తున్నారు మీరు? అది పట్టుకోండి. మీరు వేదాలని మీరు నమ్మద్దు, వేదం చెప్పిన వాడిని పట్టుకోండి గట్టిగా. అదే సినిమాలు చదువుతుంటే గడ్డ పొలిగేసి పాది పట్టుకోమని చెబుతాడు చూడండి, ఆ విధంగా పట్టుకోవాలి. ఎవరిని? వేదం చెప్పిన వాడిని. ఎట్లా తెలుసుకుంటామంటే శ్రీ విద్య ద్వారా. వేదాలు చదివిన అజ్ఞానం, అవిద్య పోలేని కొంతమంది శ్రీ విద్యని సామాన్యులు ఇట్లా తెలిస్తే వాళ్ళ దగ్గరికి పోరు కాబట్టి గుళ్ళు గోపురాలు జరగాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఖచ్చితంగా. సరే, ఈ పశుపక్షాదుల వలన ఈ యొక్క వేద జ్ఞానం సంపాదించవచ్చు అని ఈ మహర్షి లోకానికి చాటి చెప్పాడు. అర్థమైందండి? ఈ రోజున కొన్ని ఔషధాలు ఉన్నాయి, తీసి అవతల బారేసి చచ్చిపోతాడు అనుకున్నాను. ఆ ఔషధాలు వాడితే పరమాత్మ ఇచ్చింది లేచి కూర్చుంటారు. ఎప్పుడు తెలుస్తాయి? పుస్తకాల్లో ఉండవు. అనుష్ఠానం చేయగానే ఆ చెట్టు చూస్తుంది, ఆ తలకాయ ఊపుతుంది, రారా నన్ను తీసుకెళ్ళి వాడుకో బతుకని చెప్పి. క్లియర్, ఇది వాస్తవాలన్నమాట చరిత్రలో. సరే, ఈ యొక్క బహిష్పావమాన మంత్రం సూక్తము మేము వేదాలు చదివిన వృత్తి విద్యుల లాంటి ఆచార్యుల చేత మా ఇంట్లో చేయిస్తే మాకేంటండి లాభం అని కోటీశ్వరు లాంటి వాళ్ళు అడిగితే, మీరు 100 సార్లు తిరుపతి వెళ్ళి వస్తే అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో అందులో కొంతగానో కేటాయిస్తే, మీరు ఒక 1000 సార్లు తిరుపతి, శ్రీశైలం, అమరావతిలో, అయోధ్యలో ఇల్లు వచ్చినా కలిగే పుణ్యం ఈ మంత్ర సూక్తం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో వాళ్ళకి చేయించుకుంటే లాభం. అర్థమైందండి? దీన్ని ఏమంటారు? ఈ మంత్ర సూక్తాన్ని చెప్పాను కదా, బహిష్పావమాన మంత్ర సూక్తం అంటారు. కాబట్టి ఏంటంటే మాకు దీనివల్ల మృత్యువును జయించవచ్చు. మృత్యువుని అందరూ మాట్లాడితే యజామహే త్రయంబకం చీ పులిహార మంత్రం అది. అర్థమైందండి? అది టాపు కాదండి. శ్రీ విద్యలో అది సిల్లి. అర్థమైందా?
దోసకాయ ఊడినట్టు నా ప్రాణం పోయి. ఎవడండి ఆడు పురాణ ప్రవచనకారులు ప్రజలను అజ్ఞానం చేస్తున్నారు. దోసకాయ ఊడినట్టు ఊడాలట. ఏంది నీ ప్రాణం పోవటానికి పుట్టావా? పోయించాలి దేవతలను కానీ యమభటులను అందరినీ. అది మన వేదం మనకు చెప్పింది, మన శృతులు మనకి చెప్పినాయి. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధన అమృత్యోర్ముక్షేమామృ. నా ప్రాణం దోసకాయ ఊడినట్టు ఊడాలని చెప్పుకుంటావా? చీ. 1000 ఏళ్ళు బతకాలి. సంధ్యావందనం ఉంటే ఆ మాటలు చూసుకోండి. బ్రాహ్మణ కులంలో త్రికాల సంధ్యావందనం చేసి వేద పండితుల దగ్గరికి వెళ్ళండి, మీకు చెబుతారు, చూసుకోండి. ఉదర పోషణార్థం వాళ్ళని అడగద్దు, వాళ్ళకి తెలియదు. 1000 ఏళ్ళు బతుకుతాము, గడగడగడగడలాడించవచ్చు. అలాంటి మనకు శృతులు చెప్పినాయండి. మీరు శ్రీ విద్యలోకి వస్తే ఇవన్నీ అర్థమవుతాయి. ఆడీడి చెప్పి ఒక మాత్రం తీసుకుని గుళ్ళు గోపురాలు తిరిగేది. మీరు కూర్చుని మీ దగ్గర రావాలి దేవుడు. మీరు ఎవరిని తలుచుకుంటే వాడు రావాలి ఇక్కడికి. అది శ్రీ విద్య, అది శృతి ప్రామాణికం, అది శంకరాచార్య వారు మనకిచ్చిన వరం. మఠాలంటే అవి గుళ్ళు కాదు, కూర్చొని చేస్తే గడగడలాడాలన్నమాట. సరే, ఈ యొక్క ఋషి చెప్పినటువంటిది ఈ విధంగా మృత్యు జ్ఞానం తెలుసుకో. సాక్షాత్ శంకరుడు ఈ నేటికి ఈ ఋషి జీవించి ఉన్నాడని ఆప్తవచనం. చాలామంది తెలియక వాళ్ళు చిరంజీవులు, వీళ్ళ చిరంజీవులు, ఈ పులిహార సిద్ధాంతులు చెప్పిన మాటలన్నీ విని నమ్ముతున్నారు. ఋషుల చరిత్ర శృతుల్లోకి వెళ్తే శివుడు అలాంటి 100 మంది ఉన్నారు ఈరోజు భారతదేశంలో. మీకు అది తెలియదు. శృతుల్లోకి వెళ్ళండి తెలుస్తుంది, ఋషుల చరిత్రకి వెళ్ళండి. మహా సైంటిస్టులు వాళ్ళు. అర్థమైందండి? సరే, ఈ మహారుషి ప్రయోగించిన ఒకసారి ఈ మహారుషి ఒక రాజు దగ్గర చాలా ఆవులు ఉంటాయి. అందులో వేరే వాళ్ళు వచ్చి, ఏమంటే మా దగ్గర అంటే మీకు అర్థం అవ్వాలని అందరికీ చెప్తున్నాం, మొగవి లేవండి అంటే, సార్ నా దగ్గరికి ఉన్నాయి తీసుకెళ్ళండి అంటాడు. తీసుకెళ్తారు గో సంతతి అభివృద్ధి కోసం. అప్పుడు అవే ధనం కాబట్టి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈయనకు అవసరం అవుతుంది. వెళ్ళి ఒక రాజ్యంలో అడుగుతాడు ఆ పరిపాలన. సార్ అంటే నాకు లేవండి పలానా చోట ఉన్నాయండి అంటాడు. ఇతను ఎట్టుంటారు అనుకుంటున్నారు? ఋషులు కానీ శ్రీ విద్యోపాసకులు కామన్ మెన్ లాగా ఉంటారండి. పరమాత్మ అలాగే ఉంటాడు. వాళ్ళని గుర్తించరు. చేతిలో శంఖం, చేతిలో స్థూలం, ఇలాంటి తక్కువ టమారాలు ఉండవు పరబ్రహ్మకి. ఓ సాఫ్ట్ మ్యాన్. కానీ విశ్వాన్ని ఉత్సపోయిస్తారన్నమాట. ఎవరో శృతి ప్రామాణిక శ్రీ విద్యోపాసకులు అంటే. అర్థమైందండి? ఇతను మీకు అలాంటిది చెబుతున్నా. ఇతను రాజు దగ్గరికి పోయి అడుగుతాడు, నాకు 4 మగవి కావాలంటే వెరీ నవ్వుతాడు. ఒక టైం బ్యాడ్ వచ్చింది కదా మరి. వాడి పేరు ధృతరాష్ట్రుడు. మీరు ధృతరాష్ట్రుడు అంటే భారతంలో భాగవతంలో చెప్పిన ధృతరాష్ట్రుడు కాదండి. మీరు ఎప్పుడు కూడా ఒక పేరు కృష్ణుడు అనే పేరు చెప్పంగానే మీరు పూజించే కృష్ణుడనో, అర్జునుడు అనగానే అర్జునుడు, శివుడు అనగానే పలానా, ఇలాంటి కొన్ని 100 పేర్లు ఉంటాయి శృతుల్లో. ఋషుల సాంప్రదాయంలో గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ టాప్ మోనార్కులు అన్నమాట. సరే, ఈ రాజు దగ్గరికి అడగంగానే నవ్వుతాడు. నవ్వగానే చాలా కోపం వస్తుంది. మీరు కావాలంటే శివానందమూర్తి ఈ ఋషుల చరిత్రలోకి వెళ్ళి ఈ పేరు ఇవన్నీ చూడండి, చేసి బయటపడితే వణికిపోతారు. గుళ్ళు బాబరాలు జరగకుండా ఈ ఋషి ఫోటో పెట్టుకుంటారు మీరు అమ్మటే. ఇతను కిరాతవారాహి అనబడే, అంటే ఇది నేను చెబుతున్నాను, ఆయన ప్రయోగించింది అక్కడ రాయలేదు, ఎందుకంటే రాయకూడదు కాబట్టి. అభిచారక హోమం చేస్తాడు. ఎవరో ఈ ఋషి, మృత్యుంజయ ఋషి. ఎవరి మీద రాడు పొగరెక్కేసింది రాజుకి, రాజ్యం ప్రజలందరికీ పిచ్చి పిచ్చి పనులు చేయడం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఇప్పుడులాగా ఎలక్షన్లు 5 ఏళ్ళకి ఒకసారి ఉండవు కదా. వెంటనే ఈడు అభిచార హోమం చేయగానే ఈడు ఆ దుర్తాషుడు రాజ్యం మొత్తం వల్లకాడైపోతుందండి. మీ మీద చెప్తున్నవన్నీ వాస్తవాలేనండి. కిరాతవారాయి సిద్ధి పొందినోడు కనుక అభిచార హోమం చేస్తే వల్లకాడవుతుంది. గుంపు, ఒక జాతి, ఒక కుటుంబాలు మొత్తం వేప చెట్టు మీద గూడు లేని కాకులు ఎలా వెళ్ళిపోతాయో అలాంటివి ఉన్నాయండి శృతుల్లో, మీరు తెలుసుకుంటే. సరే, ఈ విధంగా వల్లకాడైపోగానే పచ్చని చెట్లు మండి భస్మం అయిపోతాయి అన్నమాట. అరిష్టం అయిపోతుంది మొత్తం రాజ్యం. రాజ్యం అంటే ఒక ఊరు, ఒక పేట అప్పట్లో. సరే, తర్వాత కొంతమంది రాజులు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చుట్టాలు ఉంటారు కదా, పెళ్ళాం తరపున వాళ్ళు, కొడుకు తరపున వాళ్ళు, చుట్టాలు మొత్తం బలగాలు ఉంటారు కదా, అక్కడక్కడ ఉంటారు కదా, వేరే దేశాల్లో, వేరే రాజ్యాలు.
ఈ మొత్తం కలిసి వీడి దగ్గరికి వచ్చి ఈ మహర్షి దగ్గరికి వచ్చి ప్రాధేయపడి, అయ్యా వాడు తప్పు చేశాడు కరెక్టే, మరి చాలామంది కూడా అయిపోయింది ఇది ఇదని ఒక అర్థం చేస్తే అప్పుడు సర్వశాంతి హోమము, అర్థమైందండి, అది చేసి అతని రాజ్యాన్ని యథాస్థితికి తీసుకొస్తాడు. ఈ మొత్తం రహస్యాలన్నీ ప్రాచీన ఋషుల చరిత్ర ద్వారా మీరందరూ తెలుసుకోవచ్చు, నా మాటలు నమ్మవలసిన అవసరం లేదు. ఆ శివానందమూర్తి గారు కానీ, టీటీడీ కానీ, ఇంకా కొంతమంది ఉజ్జయినిలో వాళ్ళు, కాశీలో వాళ్ళు ఋషుల చరిత్రలు ఉంటాయి, మీరు అవి తెలుసుకోవాలి. గుళ్ళు గోపురాలు తిరిగితే ఉపయోగం లేదు, ఒక ఋషి చరిత్ర తెలుసుకున్నా మీ లైఫ్ టర్నింగ్ అయిపోతుంది. ఏ దేశం కావాలన్నా, ఏ డబ్బు కావాలన్నా, ఏ బంగారం కావాలన్నా గడగడలాడితే అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక ఋషి గురించి అన్న తెలుసుకోండి. ప్రాథమికంగా వలసవాద దేశాలు వారి విద్యలు చదువుకున్న వాళ్ళ మాటలు నమ్మవాకండి. 30 సంవత్సరాలు ఒక డిగ్రీ డబ్బు పెట్టి కొనుక్కొని చదువుకొని, మిషనరీ స్కూల్సే కదండి ఉండేవి ఎక్కువ శాతం. చూడండి, డబ్బులున్నోడు చదివేది అక్కడ మిషనరీ స్కూల్స్లో పొద్దున్నే ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళు ఇవాళ ప్రవచనాలు చెబుతుంటే అయినేది. మీరు ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. ప్రవచనాలు చదివాడు ఏం చదివాడు చూడండి, పుస్తకాలు రాశాడు కదా, ఆ మంత్రాలు అందులో ఈ మంత్రాలు ఈ చేయండి అని రాస్తారు కదా, వాడు ఏం చదివాడు చూడండి. 30 ఏళ్ళు వలసవాద విద్య క్రైస్తవ మిషనరీస్లో చదువుకొని బయటికి వచ్చి నువ్వు 30 ఏళ్ళు ఉద్యోగం చేసి ఏం పీకుతావో, భారత సనాతన ఆధ్యాత్మిక నీకేమి తెలుసు? మీరు అడగాలి. సిద్ధాంతుల్ని కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, అవధూతలను కానీ, బాబాలను కానీ, ఫకీర్లను కానీ మీరు అడగాలి ఇవన్నీ. అప్పుడు మీ డబ్బులు మీ యొక్క అన్నీ బాగుపడితే మీకు జ్ఞానం వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడుదా తెలుసుకోరు వాళ్ళు. సరే, ఈ వలసవాద ఆధ్యాత్మికం చదివే నేటి ఆధ్యాత్మిక వారి వలన సనాతన భారతీయులకు ఏమిటి ఉపయోగం, ఇది నేను అడుగుతున్నా. కాబట్టి మీరందరూ శృతుల జ్ఞానం తెలుసుకోండి. ఏ సిద్ధాంతి, ఏ జాతకాలు చెప్పేవాడు, ఏ బ్రాహ్మణ పూజలు చేసేవాడు ఈ వ్రతం చెయ్యండి, ఈ పూజ చెయ్యండి, మీరు ఇది చేయండి అనగా సరే అని చెప్పి లోపలికి పోయి బెడ్రూమ్లో పోయి ఫోన్ ఆన్ చేసి ఏ ఉపనిషత్తులో అయినా ఈ శాంతి ఉందా, ఈ ఇది ఉందా, అది ఉందా అడగండి. లేదు అని వస్తే వాడిని పిలవండి, ఏమయ్యా నువ్వు వేదం చదువుకున్నా అని చెబుతున్నావు, ఏం పనులా ఇవన్నీ, శుభ్రంగా శ్రీ విద్య నేర్చుకొని జ్ఞానం నేర్చుకోపో, సంధ్యావనం చేయపో అని చెప్పి చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా మన భారతదేశ సనాతన ఆధ్యాత్మిక పొరలో మన వేదాలని సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. శ్రీ విద్యలోకి రండి, అందరూ తీసుకెళ్ళండి. స్వస్తి.